ఈ దత్తాత్రేయ క్షేత్రం సంగారెడ్డి జిల్లా హత్నూరా మండలం మాదురా గ్రామంలో వెలిసిన దత్తాత్రేయ క్షేత్రానికి చాలా పురాతనమైనటువంటి చరిత్ర ఉంది. 800 సంవత్సరాల క్రితం ఇక్కడ ఉన్నట్లు చరిత్ర ఆధారాలు చెబుతున్నాయి. ఈ క్షేత్రము దర్శించుకునేందుకు దూర ప్రాంతాల నుండి కూడా చాలామంది భక్తులు వస్తుంటారు. ఇక్కడ తమ కోరికలు తీరడానికి, ఆరోగ్యం బాగుండాలని ఇక్కడ ఉన్న మేడి చెట్టుకు ముడుపులు కడతారు. ఇక్కడ ప్రతి పౌర్ణమి, అమావాస్య రోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇందులో పాల్గొనడానికి దూర ప్రాంతాల నుండి కూడా అనేక మంది భక్తులు వస్తారు. అయితే మన ఛానల్ చూస్తున్న వారు కూడా ఒకసారి దత్తాత్రేయుని దర్శించుకుని మీ కోరికలు మరియు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా తగ్గుతాయి. కావున మీరు కూడా ఒకసారి దర్శించుకోండి. జై గురుదత్త. चलो अवधूत चिंतन श्री गुरुदेव दत्तात्रेय वल्लभ दिगंबर श्रीपाद वल्लभ दिगंबर काषाय वस्त्रं करदण्डधारिणं कमण्डलुं पद्मकरेण शङ्खं चक्रं गदाभूषितभूषणाढ्यं श्रीपादराजं शरणं प्रपद्ये. श्री गुरुभ्यो नमः. श्री गुरु दत्तात्रेय स्वामी नमः. दत्तात्रेय स्वामी अंटेने त्रिमुख स्वरूपము, అత్రి అనసూయ పుత్రుడు, కలియుగం లోపల కలిబాధల నుండి నివృత్తి కలిగించేటటువంటి ఒక దైవం దత్తాత్రేయ స్వామి. అలాంటి దత్తాత్రేయ స్వామి క్షేత్రాలు భారతదేశంలో ఎన్నో ఉన్నాయి. 13వ శతాబ్దానికి చెందినటువంటి యొక్క నరసింహ సరస్వతి స్వామి వారు ఈ క్షేత్రంలో తపస్సు చేసినట్టుగా చాలా ఆధారాలు ఉన్నాయి. అయితే 1349లోనే ఇక్కడ దేవాలయం ఉన్నట్టుగా గతంలో రెవెన్యూ రికార్డులో కూడా ఉన్నాయని చెప్పబడింది. అయితే ఈ క్షేత్రం ఎక్కడుందండి అంటే ఈ దత్తాచల క్షేత్రం, దత్తలయ గుట్టగా పిలువబడేటటువంటి యొక్క ఈ విశిష్టమైనటువంటి యొక్క ప్రాచీనమైనటువంటి యొక్క క్షేత్రం మాధూరా అనే చిన్న గ్రామంలో, పక్కనే హత్నూరా అనే మండలం ఉంది. హత్నూరా మండల పరిధిలో మాధూరా గ్రామంలో సంగారెడ్డి జిల్లాలో ఈ క్షేత్రం విరాజిల్లుతూ ఉన్నది. ఈ విశిష్టమైనటువంటి యొక్క పుణ్యక్షేత్రము నరసింహ సరస్వతి స్వామి వారు ఇచ్చట బహుకాలం, అంటే పుష్కర కాలం అని కొంతమంది, చాలా కాలం అని మరికొంతమంది ఇలా ఇచ్చట తపస్సు చేసి ఆయన జ్ఞానసిద్ధిని సంపాదించి గాణగాపురం వెళ్ళి అతడి గురు పరంపరని ప్రచారం చేసి మధ్యకాలంలో శ్రీశైలంలో కలజీవరంలో నరసింహ సరస్వతి స్వామి వారి అంతర్ధానం జరిగింది అని భక్తులందరికీ తెలిసినటువంటి ఒక విషయం. అయితే ఆ తర్వాత స్వామివారు అంతర్ధానం అందిన తర్వాత అతడి నుండి 2 నిర్గుణ పాదుకలు వచ్చాయి, 4 పుష్పములు వచ్చాయి. 2 నిర్గుణ పాదుకల్ని గాణగాపురంలో ప్రతిష్ఠ చేశారు. 4 పుష్పములను 4 వైపులా తీసుకెళ్లారు. అందులో ఒక పుష్పం దత్తాచల క్షేత్రంలో భూమి లోపల నిక్షిప్తం చేశారు అని చెప్పబడింది. అయితే నరసింహ సరస్వతి స్వామి వారి ప్రియ శిష్యుల్లో ముఖ్యులైనటువంటి వారు సాయం దేవుల వారు. సాయం దేవుల వారి మనుమడైనటువంటి యొక్క నామధారకుడు అనేటువంటి యొక్క యతీశ్వరుడు, ఆయన కర్ణాటకలో గుల్బర్గా జిల్లాలో, గుల్బర్గాకి దాదాపు ఒక 30-40 కిలోమీటర్ల దూరంలో ఓ చిన్న గ్రామంలో జన్మించి, దరిద్రమైనటువంటి ఒక కుటుంబంలో జన్మించి, ఆయన బ్రాహ్మణ కుటుంబంలో జ్ఞానసిద్ధి కోసం దత్తుడు ఎక్కడ లభిస్తాడు, గురువు ఎలా ఉంటాడు, నరసింహ సరస్వతి స్వామిని దర్శనం చేసుకోవాలి, మరి దత్తాత్రేయ స్వామి ఉపాసన చేయాలనేటువంటి యొక్క జిజ్ఞాస చేత ఆయన వేద పురుషులను అర్థిస్తే వేద పురుషులు ఆయన్ని ఇప్పుడు అందరికీ తీసుకొచ్చారు. ఇక్కడ ఈ క్షేత్రపాలకుడుగా ఆంజనేయ స్వామి ఉన్నాడు. మరి సామాన్యులకు ఈ దత్తాచల క్షేత్రానికి రావడానికి ఆంజనేయ స్వామి అనుమతి ఇవ్వడు. అలాగే నామధారకుల వారిని కూడా ప్రశ్నించాడు, నాయనా నువ్వు ఇక్కడికి వచ్చావు, నీకు యోగ్యత ఏమిటి అంటే, నేను బ్రాహ్మణుని, గాయత్రి జపం చేస్తున్నాను,
వేదం చదువుకున్నాను, సరిపోదు. గాయత్రి పునశ్చరణ చేశావా? పునశ్చరణ చేయలేదు స్వామి. పునశ్చరణ పూర్తి చేసుకొని క్షేత్రంలో కూర్చుంటే కానీ తపస్సు చేసుకునే యోగ్యత లభిస్తుంది. అంటే సప్తనదుల స్నానం చేయాలి, సామాన్యం కాదు. గంగా, యమున, సరస్వతి, తుంగభద్ర, కావేరి, కృష్ణవేణి, భీమరతి, ఇలా ఎన్నో నదులలో స్నానం చేసి రావాలంటే శ్రమతో కూడుకున్నటువంటి విషయం. సమయం చాలా పడుతుంది. ఆ కాలంలో బస్సులు కానీ రైళ్లు కానీ లేవు. ఎక్కడికి వెళ్ళినా నడిచి వెళ్ళేటటువంటి యొక్క పరిస్థితి. ఈ సంఘటన ఎప్పుడు జరిగిందండి? 15వ శతాబ్దంలో జరిగింది. అలా నామధారకుల వారు మళ్ళీ వేద పురుషులను అర్పిస్తే, ఆయన సప్తనదీ సారమైనటువంటి యొక్క ఇక్కడ ఒక పుష్కరిణి ఉంది. ఆ పుష్కరిలో నువ్వు స్నానం చేస్తే సప్తనదుల్లో స్నానం చేసినటువంటి పుణ్యం ప్రాప్తిస్తుంది అనగానే ఆ నదుల్లో, ఆ యొక్క పుష్కరిలో ఆయన స్నానం చేసి గాయత్రి పునశ్చరణ చేసుకొని ఈ యొక్క క్షేత్రంలో అడుగుపెట్టి ఇక్కడ ఆంజనేయ స్వామి వారి అనుమతి చేత నరసింహ సరస్వతి స్వామి కోసం తపస్సు చేశాడు. అలా ఓంకారస్థం చేస్తూ కూర్చున్న కొన్ని రోజులకి నరసింహ సరస్వతి స్వామి వారు ఆయనకు దర్శనమిచ్చి, ఆయన నేను ఎక్కడైతే జ్ఞానసిద్ధిని పొందానో నీవు అక్కడ తపస్సుకు కూర్చున్నావు, ఇతడ ఏకముడి దత్తుడు ఉన్నాడు, నువ్వు ఆయనను ప్రసన్నం చేసుకో అని దత్తమంత్రాన్ని ఉపదేశించాడు. ఎవరికి? నామధారకుల వారికి, నరసింహ సరస్వతి స్వామి. అలా నరసింహ సరస్వతి స్వామి వారి చేత ఉపదేశం పొంది సుదీర్ఘకాలం దత్తాత్రేయ స్వామి వారి కోసం తపస్సు చేస్తే దత్తుడు ఒకటే ముఖంలో, ఏకముఖంలో నేను ఎలా కూర్చున్నానో అలాగే ఉన్నాడు. స్వామి కింద ఒకవైపు 3 చేతులు, మరోవైపు 3 చేతులు, శ్రీచక్రము, 3 ముఖాలు, దక్షిణాముఖ శంఖము, అలాగే ఏకపాద ముద్ర, వీటిలో స్వామి దర్శనమిచ్చాడు. ఇలా దత్తాత్రేయ స్వామిని దర్శించుకొని నామధారకుల వారు గాణగాపురం వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఇది తపోధామంగాను అలాగే ఒక విశిష్టమైనటువంటి పుణ్యక్షేత్రంగాను చెప్పబడింది. ఇకపోతే గురు చరిత్రలో ఇప్పుడు అందరు చదువుతూ ఉంటారు. అందులో 13వ అధ్యాయంలో ఈ క్షేత్రం గురించి చెప్పబడింది. నేను ఒక విశిష్టమైన పుణ్యక్షేత్రంలో తపస్సు చేశాను. అలాగే మరి నామద గురు చరిత్ర అనే పుస్తకానికి ఇక్కడ నుండే నాంది ఆరంభం. గురు చరిత్ర అనే పుస్తకంలో సిద్ధముని నామధారకుల సంవాదమే గురు చరిత్ర. ఈ నామధారకుడు అనేటువంటి యతీశ్వరుడు ఇక్కడ తపస్సు చేసి వెళుతూ వెళుతూ మధ్యలో పడిపోవడం, సిద్ధముని అనే యతీశ్వరుడు ఆయన లేపడం, గురు చరిత్ర పుస్తకంలో ఉన్నటువంటి యొక్క చరిత్ర అంతా చెప్పడం, పుస్తకం అక్కడి నుంచి ఆరంభమవుతుంది. అంటే ప్రేరణ ఇక్కడి నుంచే జరిగింది. కాబట్టి ఇది విశిష్టమైనటువంటి పుణ్యక్షేత్రం. మరో విషయం కూడా అంటారు, నామధారకుల వారు ఇక్కడే తపస్సు చేశారు. ఆ తర్వాత ఆయన అంత్యకాలంలో ఇక్కడి నుంచి ఆయన గాణగాపురం వెళ్ళిపోవడం, గాణగాపురం వెళ్ళిపోయిన తర్వాత తల్లి తండ్రి కుటుంబ విషయాలను తెలుసుకోవడం, ఆయన నువ్వు సన్యాసం స్వీకరించడానికి వీల్లేదు, గృహస్థాశ్రమంలోనే ఉండాలి అని తల్లి అడిగితే తల్లి మాట నిలబడలేక, సన్యాసం తీసుకోలేక గృహస్థాశ్రమంలో అంటే వివాహం చేసుకుని కొన్ని రోజులు సంసార యోగాన్ని అనుభవించి 2 బిడ్డలకు జన్మనిచ్చి ఇక చాలు జీవితం మమకారం ఎంతకాలం భవబంధాలు సుఖాలు అనుభవించిన కొద్ది అనుభవిస్తూ ఇక చాలు మోక్షప్రాప్తి కోసం మనం ఏం చేయాలంటే జన్మరాహిత్యం కావాలి. మానవుడికి కావాల్సింది ఏమిటండి? మరో జన్మ లేకుండా ఉండడానికే మానవ జన్మ వచ్చింది. అలాంటి జన్మ నుండి విముక్తి పొందాలంటే మళ్ళీ కొంచెం సాధన చేయాలి. భార్య బిడ్డలుంటే అవరోధం కలుగుతుంది అని వాళ్ళందరినీ అక్కడ వదిలేసి గుప్తంగా ఇక్కడికి వచ్చారు. పుష్కరిణి ఉంది చెప్పారు, స్నానం చేసినట్టు. అందులోనే నీళ్ళ మీద ఒక గుడ్డ వేసుకొని దానిపైన కూర్చొని ఓంకార శబ్దం చేసి కూర్చున్నాడు. నీళ్ళ మీద తేలి ఆడుతూ ఉన్నాడు. రోడ్డు పొంట వెళ్ళేవాడు, మార్గమధ్యంలో వెళ్ళేవాడు, దండం పెట్టుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఈ ప్రాంతాన్ని పరిపాలించే రాజుగారికి ఒకే ఒక కూతురు. రాజపుండు చేత మరణానికి చేరువైంది బిడ్డ. లాభం లేదు రాజా, బిడ్డ మరణిస్తుందని వైద్యం చెప్తే మరి స్వచ్ఛమైన గాలి నీరు ఎక్కడ ఉంటుందో ఆ ప్రాంతానికి వెళ్తే బిడ్డ కొంతకాలం జీవిస్తుంది అని ఆ రాజుగారు అన్యాపదేశంగా తన బిడ్డను తీసుకొని ఈ ప్రాంతానికి వచ్చాడు. ఇక్కడ స్వామి తపస్సు చేస్తూ ఉన్నాడు. కొద్ది దూరంలో ఆయన గుడారం వేసుకుని వాళ్ళ ఆనవాళ్ళలో ఉన్నాయి. ఇక్కడ గుడారం వేసుకొని తన బిడ్డను పెట్టుకొని
వైద్యులను పెట్టుకొని జీవనాన్ని సాగిస్తున్న సమయంలో స్వామి తపస్సు చేసే విషయం ఆయనకు తెలిసి తెలియగానే స్వామి దగ్గరికి వచ్చి స్వామి అపార్ట్మెంట్కి బిడ్డ అనారోగ్య స్థితిలో బ్రతికించండి అని వేడుకుంటే ఆయన నేను వైద్యుని కాదు, నా దగ్గర ఎలాంటి మందులు లేవు, సామాన్యమైన బ్రాహ్మణుని భవబంధ విమోచనం కోసం తపమాచరిస్తూ ఉన్నాను, తపోభంగం చేయొద్దు, ఎక్కడికైనా వెళ్ళి వైద్యం చేసుకోవాలి. ఎక్కడికి వెళ్ళాలి స్వామి? ఎక్కడికి వెళ్ళినా సరే వైద్యం చెప్పారు, బిడ్డ మరణానికి చేరువలో ఉంది, ముందు శరీరం అంతా వ్యాపించింది, విషతుల్యం అయిపోయింది, రేపో ఎల్లుండో అంటున్నారు, చైతన్యం కోల్పోయింది, ప్రాణం ఒక్కటే ఉంది. స్వామి మీరు తప్ప ఎవరు లేరు, మీరే నాకు భగవత్ స్వరూపులు, మీరు ఆశీర్వచనం చేయండి, పండ్లో ఫలమో తీర్థమో ఇవ్వండి అని వేడుకున్నాడు. ఆయన ఆర్తనాదాలు విని తట్టుకోలేక స్వామి ఆ పుష్కల్లో ఉన్న నీళ్ళకు మంత్రించాడు. ఆయన ఈ నీళ్లు తీసుకెళ్ళు, బిడ్డకు త్రాగించు, బ్రతుకుతే నీ అదృష్టమైన వెళ్ళిపో, ఇంత మిక్కిలి నా దగ్గర ఏమీ లేదన్నాడు. చాలు స్వామి మీరు మంత్రించారు అని కుండల చేత ఆ నీళ్ళు తీసుకెళ్ళడం, బిడ్డకు వైద్యంలోనూ స్నానంలోనూ ఆహారంలోనూ ఆ నీళ్లు వాడటం కూడా ఆరోగ్యవంతరాలే. బిడ్డ బాగుపడింది. స్వామి ఇక రాజుతోని వైద్యులు అంటున్నారు, రాజా బిడ్డ బాగుపడింది, ఇక మన బిడ్డకు ఆరోగ్యానికి ఢోకా లేదు, మనం వెళ్ళిపోదాం నగరానికి. రాజుగారు అనుకున్నారు, 1000 రూపాయలు ఖర్చు పెట్టినా కూడా తక్కువగా ఉంది, ఈ మహాత్ముకు తీర్థం ఇచ్చాడు, పుచ్చుకున్నాను, తగ్గిపోయింది అంటే భగవతానుగ్రహం చేతనే తగ్గింది, ఆయన ఇచ్చిన తీర్థ ప్రభావం చేతనే నా బిడ్డ బతికి బయటపడింది కదా, స్వామికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి, ఆయన ఆశీస్సులు తీసుకోవాలని బాగుపడ్డ తన బిడ్డని తన కుటుంబం మంది మార్బలం తన యొక్క బంధుమిత్రాదులందరినీ తీసుకొని బాజా భజంత్రీలు మంగళారతులు అలాగే పళ్ళు పువ్వులు ఆభరణాలు పట్టు వస్త్రాలు స్వామి దగ్గర తీసుకొని వచ్చి మోకాళ్ళకి కూర్చొని ఆయన కాళ్ళకు నమస్కరించి, స్వామి మీ అనుగ్రహం చేత నా బిడ్డ బాగుపడింది, ఈ కానుకలన్నీ పుచ్చుకోండి, అలాగే మీరు తడి బట్టలు మడి బట్టల మీద ఉన్నారు అవి వదిలేసేయండి, ఈ విలాసవంతమైన పట్టు వస్త్రాలు ధరించండి, ఈ ఆభరణాలు స్వీకరించండి, ఈ రత్నాలు వజ్రాలు ఇంకేం కావాలో అడగండి స్వామి, ఇంతేకాకుండా నేను ఈ ప్రాంతాన్ని పరిపాలించే రాజుని, 1000 ఎకరాల స్థలం నేను మీకు దానం చేస్తున్నాను, తీసుకోండి అని దానపత్రం ఇచ్చాడు. ఇవ్వగానే ఇవన్నీ చూసి ఆయన కళ్ళు తెరిచి ఐశ్వర్యం చూసి, నాయన ఐశ్వర్యం ఉంటే తపస్సు సాగదయ్యా, నీ డబ్బులు నువ్వు తీసుకెళ్ళిపో, నాకు రూపాయి అవసరం లేదు, ఏకాంతాన్ని ప్రసాదించు అంటే ఎవరు లేకుండా తపస్సు చేసుకోవడానికి యోగ్యంగా ఉండేటట్టుగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దు అనగానే రాజు అన్నాడు, స్వామి తాత్కాలిక ద్రవ్యం అయితే తీసుకుపోతాను, మీ పేరు మీద రాయించుకొచ్చాను భూద్రవ్యం, అది నేను తీసుకుపోలేను, మీరు కానీ మీ వంశస్థులు కానీ ఎవరైనా సరే ఈ ఆస్తులను అనుభవించవచ్చు, మీ వాళ్ళు మాత్రమే మీ అనుమతితోటి అని పత్రాలు అక్కడ పెట్టేసి రాజు వెళ్ళిపోయాడు. రాజుకు బాగా అయిందనే విషయం జనాలందరికీ తెలిసిపోయి ఒకరు రాసాగారు, నా ఆరోగ్యం బాగలేదు, తీర్థం పెట్టండి, గ్రాచారం బాగలేదు, నాకు పంచాంగం చెప్పండి. అందరికీ సమాధానాలు చెప్పలేక ఇక తపస్సు సాగడం లేదు, నేను ఇక్కడికి వచ్చింది ఎందుకు, జనాలందరితో మాట్లాడడానికి కాదు, జన్మరాహిత్యం కోసం అని గుహలోకి వెళ్ళిపోయారు. గుహ చిన్నగా ఉండేది, ఇప్పుడు మీరు వచ్చిన ద్వారం లేదు, పైకి వచ్చిన ద్వారం లేదు, ఇక్కడి నుంచి దూకిపోయే పరిస్థితి, ఈ తెల్ల బండ ఉంది, ఇక్కడి నుంచి దూకిపోయే పరిస్థితి, చిన్నగా ఉండేది, లోతుగా ఉండేది, అక్కడ బండరాళ్ళని అడ్డం పెట్టుకున్నాడు, ఓంకార శబ్దం చేస్తూ కూర్చున్నాడు. భక్తులు వచ్చారు, ఈ స్వామి కళ్ళు మూసుకున్నాడు, మనకు లాభం లేదు, ఏం చెప్పడని ఒక్కరొక్కరు కనుమరుగైపోయాడు. అలా చాలా రోజులు గడిచిపోయింది. ఓంకార శబ్దం చేస్తూ ఎప్పుడో వీలున్నప్పుడు బయటికి రావడం, పండో ఫలమో తెచ్చుకోవడం, తపస్సులో నిమగ్నమైపోవడం, ఇది దినచర్యగా మారిపోయింది. తపస్సు సాఫీగా సాగుతున్న తరుణంలో గాణగాపురంలో ఆయన భార్య, ఆయన బిడ్డలు ఉన్నారు. భర్త లేని స్త్రీ అవమానాలకు గురైపోయి తన భర్త ఎచ్చట ఉన్నాడు ఏమిటి తెలుసుకుందామని ఆ మాతృమూర్తి వెతుకుతూ ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వస్తే ఏముంది నిరామయంతి, ఏమీ లేదు, ఆయన తిని లేదు, వాకి లేదు, ముక్కు మూసుకొని ఓంకార శబ్దం చేస్తూ
తపస్సు చేస్తూ ఉన్నాడు. భర్తను చూసి కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని, స్వామిని, నీ భార్యని, నీ బిడ్డలు పెంచి పోషించే ధర్మం నీది కదా, మరి నా ఆజ్ఞ లేకుండా నువ్వు ఎలా తపస్సు చేస్తున్నావయ్యా? ఎందుకైనా ఏదైనా సరే భర్త చేస్తే భార్య అనుమతి తీసుకోవాలి, అది ధర్మం. ధర్మాన్ని విసర్జించావు నువ్వు, మాకు మృతిని సంప్రాప్తించు. అంటే కట్టుకోవడానికి గుడ్డలు, ఉండడానికి ఇల్లు, తినడానికి ఏదైనా తిండి మాకు చూపెట్టిన ఆయన అని ఆవిడ అడిగితే, అంత్యకాలంలో దత్త దర్శనమే లక్ష్యంగా నేను ఇక్కడ కూర్చున్నాను, నా తపోభంగం చేయొద్దు, నాకు మోక్షప్రాప్తి కలిగితే మీకు లభిస్తుంది, మీరు నా తపస్సుకు విఘాతం కలగకుండా ఈ రాజుగారి ఇచ్చారు భూద్రవ్య మీరు తీసుకొని ఆనవాళ్ళు ఎక్కడున్నాయో అక్కడ చివరిలో నివాసం ఏర్పాటు చేసుకొని పిల్లలను సన్మార్గంలో పెంచుతూ వేదపారాయణం చేయిస్తూ ఉండు, నేను చెప్పేంతవరకు రావు అని చెప్పారు. అలాగే భర్తగారి ఆజ్ఞ మేరకి ఇక్కడికి 3 కిలోమీటర్ల దూరంలో చిన్న నివాసం ఏర్పాటు చేసుకొని తన బిడ్డలను సన్మార్గంలో పెంచి పోషించాడు. కొంతకాలం గడిచింది. తన కుమారుని స్వప్నంలో కనబడిన, ఆయన నా అవతారం పూర్తి అవుతున్నదిరా, నువ్వు ఇక్కడికి రా, ఇక్కడ దత్తాత్రేయ స్వామి ఉన్నాడు, నేను నీకు విషయాలని చెప్పాలి, నేను సమాధిలోకి వెళ్ళిపోయే సమయం వచ్చింది అన్నారు. అలా తండ్రి గారి పిలుపు మేరకి తను, తన యొక్క చెల్లెలు, తన యొక్క తల్లి అందరూ పరుగున వచ్చి స్వామి దండం పెడితే ఈ క్షేత్ర మహత్యాన్నంతా కుమారులకు వివరించి, ఇక్కడ పూజాధికాలు నిర్వహించే బాధ్యత నీదే, అన్నదానాది క్రతువులు నిర్వహించు, మార్గశిర మాసంలోనూ ఆషాఢ మాసంలోనూ అన్ని వేళలయందు కూడా దత్తాత్రేయ స్వామిని మరవద్దు, ఇక్కడ ఓంకార శబ్దం వస్తూ ఉంటుంది, నేను సమాధిలోకి వెళ్ళిపోతున్నాను అని ఆయన సమాధిలోకి వెళ్ళిపోయాను. కింద ఉంది సమాధి, మీరు చూసి ఉంటారు, అది యోగ సమాధి అంటారు. ఆ తర్వాత ఆయన కొడుకు సూర్యభట్టు అయిపోయాడు. తన తండ్రి గారి సూచన మేరకి ఆయన కూడా పూజాధికారులు నిర్వహిస్తూ సగం జీవితం తపస్సుకే వినియోగం చేసి, సంతానం కావాలనుకున్నప్పుడు, వంశవృద్ధి కావాలనుకున్నప్పుడు ఒక స్త్రీని వివాహం ఆడడం, ఓ బిడ్డనో కొడుకునో కనడం, తర్వాత మొగుడు పెట్టుకుంటే కూడా తపస్సు కూర్చోవడం ఆనవాయితీ అయిపోయింది. రోజులు గడుస్తున్నాయి, తరాలు మారిపోయాయి, సంవత్సరాలు 100, 10, 100 సంవత్సరాలు అయిపోయాయి. భూములన్నీ అన్యాక్రాంతం అయిపోయాయి. భూముల గురించి కానీ ఆస్తుల గురించి కానీ ఏనాడు వాళ్ళు వెంట పడలేదు. ఎందుకంటే వాళ్ళు సేద్యం చేసుకుంటూ ఏ కొంచెం భూమి ఉందో అది మాత్రమే మిగిలింది. ఇది 500 సంవత్సరాల క్రితం జరిగిన చరిత్ర. అంటే 1400 సంవత్సరంలో నరసింహ సరస్వతి స్వామి వారు ఉద్భవిస్తే 1376లో ఆయన జన్మించారు. 1349లోనే ఇక్కడ గుడి ఉన్నట్టుగా రికార్డులో ఉంది. అంటే ఆయన పుట్టకంటే ముందే ఇక్కడ దేవాలయాలు ఉండి పూజలు అందుకుంటున్నాడు స్వామి. అలా ఆయన తపస్సుకు వచ్చాడు 14 సంవత్సరంలో. 1456లో ఆయన అవతారం పూర్తయిపోయింది. 1500వ శతాబ్దంలో నామధారకుల వారు ఉద్భవించారు. ఇలా అప్పటి నుండి ఇప్పటి వరకు నిరామయంగా, నిగూఢంగా, ఇది రహస్యంగా, గుప్తంగా ఉండిపోయింది. ఎవ్వరూ దీని గురించి ప్రచారం చేయలేదు, పట్టించుకోలేదు. వాళ్ళ వంశపారంపర్యమే మారింది. నా పేరు సభాపతి శర్మ, మాది 11వ తరం. ఇలా మా తాతలు, తండ్రులు ఇట్లాగే పూజ చేస్తూ గడిపేవాళ్ళు. మరి ఇంతటి విశిష్టమైనటువంటి పుణ్యక్షేత్రము కొన్ని రోజులే పూజ చేస్తున్నాము. ఎందుకంటే ఇదంతా విషసర్పాలు, క్రూర మృగాలు సంచరించే ప్రాంతం, పెద్ద పెద్ద గుట్టలు, చెట్టులు, పెద్ద పెద్ద వృక్షాలు ఉండేటటువంటి ఒక ప్రాంతం కాబట్టి కొన్ని రోజులే పూజ చేస్తూ ఉండేవాళ్ళు. అలా కాదని నా హయానికి వచ్చిన తర్వాత దాదాపు 25 సంవత్సరాల క్రితం, అంటే 2001, 2002 ఆ ప్రాంతంలో ఓంకార శబ్దం వస్తుంది అని పెద్దలు చెప్తున్నారు. నిజమా అబద్ధమా? కొన్ని రోజులు ఉండి వినడం జరిగింది. విన్న తర్వాత సంకల్పం దృఢమైంది. ఇక్కడ నిత్యధూపదీప నైవేద్యాలు ఏర్పాటు చేశాను. ఏర్పాటు చేస్తే భక్తులు వస్తున్నారు, ఏ వసతి లేకుండా, రోడ్డు లేదు, కరెంటు లేదు, నీళ్లు లేవు. అక్కడెక్కడో రోడ్డు మీద సైకిల్ మోటార్ లాపి స్వామి దర్శనానికి వచ్చారు చాలామంది. ఏమేమో వాళ్ళ కోరికలు కోరుకున్నారు, నెరవేరాయి. ఇంత విశిష్టత ఉంది కదా, దేవాలయ నిర్మాణం చేయాలనుకున్నాను. ఎలా చేయాలో తెలియదు. ఇండోమెంట్ ఆర్కిటెక్చర్స్ని అడిగితే ఈ గుహ చిన్నగా ఉంది, వెడల్పు చేయాలి. ముందర వెడల్పు చేయాలంటే 2 వైపులు వెడల్పు చేయడానికి కుదరదు. ఒకవైపు దత్తాత్రేయ స్వామి ఉన్నారు, ఎదురుగా ఉన్నటువంటి యొక్క శిలని
కొంచెం దాన్ని తొలగించాలి. మరి శిరస్సు మీద గుళ్ళు ఉన్నాయి. ఈ గుండెలన్నింటినీ తీయాలా వద్దా? మేలు జరుగుతుందో కీడు జరుగుతుందో తెలియదు. పెద్దవాళ్ళు భయపెట్టారు, కీడు జరుగుతుంది, తీయొద్దు. దేవాలయం అభివృద్ధి కావాలంటే కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. అది చరిత్రలో ఉంది. మరి తీయాలా వద్దా అనే మీమాంస 3 సంవత్సరాలు ముక్కు మూసుకొని కూర్చోబెట్టారు. 3 సంవత్సరాల తర్వాత తీయొచ్చు అనే సమాధానం. అంతటితో తృప్తి పడలేదు. మహాత్ముల దగ్గరికి పరిగెత్తారు. పీఠాధిపతులు ఉన్నారు. ఈ ప్రాంతంలో ఉన్న పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామి వారు, వారి మూల పురుషుడు మదనానంద సరస్వతి స్వామి. ఆయన 60-70 ఏళ్ల క్రితం ఇక్కడే తపస్సు చేసుకొని ఇక్కడే స్వామివారికి అభిషేకం చేసి ఇక్కడి నుంచే ఆయన తపస్సు ఆరంభమైందని ఆ స్వామివారు బ్రతికున్న రోజుల్లో చెప్పినటువంటి ఒక విషయాలు. ఇలాగా శంకరాచార్యులేమి, కంచి స్వామివారేమి, గణపతి సచ్చిదానంద సరస్వతి స్వామివారేమి, ఇలా చాలామంది స్వాముల దగ్గరికి వెళితే అందరూ రావటం, చూడడం, ఈ క్షేత్ర విశిష్టత తెలుసుకోవడం, ఇదంతా మాకు తెలిసినటువంటి విషయమే. పురాణాలలో ఉన్నది కొంత భాగం కనుమరుగైంది. వాసుదేవానంద సరస్వతి స్వామి వారు రాసిన 700 శ్లోకాలలో ఈ క్షేత్రమాచం విపులంగా ఉంది. కాబట్టి ఈ శిలను తొలగించి దేవాలయం నిర్మాణం చేయవలసింది అన్నారు. తొలగించాలి, ఎలా తొలగించాలి తెలియదు. ఎండమెంట్ ఆర్కిటెక్చర్స్ని అడిగితే సివిల్ ఇంజనీర్స్ చేస్తారు, ఆ పని మానించిగా. ఎవరున్నారా ఏమిటని పెట్టుకుంటారు కూడా. మీలాగే భక్తులు వచ్చేసి మా బంధువులు ఉన్నారని ఓ సార్ దగ్గర తీసుకెళ్ళారు. ఆయన వచ్చి చూసి, ఆయన పరమ భక్తి పరుడు. ఆయన అప్పుడు ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఇంజనీర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయన దీనికి ప్లాన్ ఇచ్చేసి ఈ రాళ్ళు తొలగిస్తాను, నేను కష్టంలో ఉన్నాను, నా కష్టాలు దూరం అయితే దీనికి మార్గం చెప్తానన్నాడు. సరే స్వామి దండం పెట్టుకొని వెళ్ళిపోండి అన్నాను. కొన్ని రోజులకి ఆయనకు మంచి జరిగింది. రావడం, స్టోన్ బ్రేకర్స్ని పిలిపించడం, నేను కఠినమైన నియమాలు పెట్టాను. మాంసాహారం మద్యపానం లేకుండా పనిచేయాలి, బాంబులు పెట్టవద్దు. నా యొక్క నియమాలకు వాళ్ళు నిలవలేదు, వెళ్ళిపోయారు. కొత్తవాడు రావడానికి మనలో 6 మాసాలు పట్టింది. వాడు 8.5 మాసాలు కష్టపడి చేయితో ఆ శరీరం అంతవరకు తొలగించాడు. తర్వాత తుమ్మకాలంలో నామధారకుల వారి సమాధి అవశేషాలు, ఇక్కడ ఉన్నటువంటి శివలింగం, ఆయన యొక్క పానపట్టం, ఆ విఘ్నేశ్వర స్వామి ఉన్నాడు చిన్నగా, ఆ స్వామి అక్కడ దొరకడం జరిగింది. అలా సమాధులు చూడడానికి వీలు లేదని మళ్ళీ మూసివేసి కింద ఒక దేవాలయం నిర్మించి 3 ప్రతిష్ఠ చేయాలని ఈ స్వామి ఇక్కడ ఏకశిలా విగ్రహం మహాబలిపురంలో ఈ స్వామిని చేయించి ఇక్కడ చేసి శృంగేరి స్వామి గారు వచ్చారు. ఇక్కడ ఈ ఈశ్వరుని ప్రతిష్ఠ చేయాలని వారు శివలింగం ఇవ్వడం, యంత్రం ఇవ్వడం జరిగింది. ఆ మహాత్ముడు దీన్ని ప్రతిష్ఠ చేశాం. నా జీవన సుదీర్ఘ క్రమంలో ఇంత ఈ క్షేత్రాన్ని తీసుకొచ్చాను. ఇంకో విషయం చెప్పడం ఏమిటంటే, ఇక్కడ మహత్యం చెప్పాలంటే ఒక్క రోజులో సరిపోతుంది. ఓంకార శబ్దం వస్తుంది. ఓంకార శబ్ద ప్రభావం చేత దుష్టగ్రహాలు ఎన్నెన్నో దూరం అయిపోతాయి. ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి ఇక్కడ వచ్చి ఉంటారు. 4 రోజులు 10 రోజులు ఆరోగ్యం బాగుంటుంది. ఇకపోతే వృద్ధ సర్పం జరుగుతుంది. ఆ సర్ప ప్రభావం చేత సర్పదోషాలు ఉన్నటువంటి వాళ్ళు, అంటే సర్పదోషం ఎవరికి వస్తుంది? వయస్సులో ఉండి వివాహం అయ్యేటువంటి వస్తుంది. పెళ్ళిళ్ళు ఆగిపోతాయి. పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళు ఇక్కడ వచ్చి ముడుపులు కడితే వెంటనే పెళ్ళి అవుతాయి. సంతానం కానటువంటి వాళ్ళు ముడుపులు కడితే సంతానం ఉంటాయి. ఇంకోటి స్త్రీల సమస్యలు ఎన్నో ఉంటాయి. ఆ సమస్యలన్నీ కూడా పేరుకుంటున్నాయి. రుణబాధలు చాలామందికి ఈ యొక్క కలియుగంలో రుణబాధలు ఎక్కువ ఉంటున్నాయి. రుణబాధలు కూడా ఇక్కడ ఈ స్వామివారి కన్నా ప్రసాదం స్వీకరిస్తే రుణబాధలు పోతున్నాయి. ఇక్కడ నిరామయంగా కొండ మీద ఉన్నాడు. వచ్చినటువంటి భక్తులు ఎవరైనా సరే ఎక్కడికి వస్తే భోజనం చేస్తారు. మరి ఉత్త కడుపుతో వెళ్ళకూడదని అందరికీ అన్నము పండు ఇక్కడ ఏర్పాటు చేశారు. వెళ్ళవేళలా భోజన వసతి ఉంటుంది. లేకపోతే మా దురదృష్టమే ఇంత విశిష్ట కలిగి ఈ కొండకి దత్తాత్రేయ స్వామి వారికి ఇప్పుడు ప్రస్తుతం గతంలో ఉండే ఎప్పుడో 50 ఏళ్ళ కింద 60 ఏళ్ళ మళ్ళీ పహాడీలలో మళ్ళీ తుడిపేశారు. అందరూ ఒకరు ప్రభుత్వ భూమి అని రాయడం మూలాన వాడు వీడంతా ఆక్రమించి ఇంత ఉన్నటువంటి కొండని ఇంత చేశారు.
ఇంతైనా సరే దేవుడి పేరు రాయండి అని 20 ఏళ్ల క్రితం అందరికీ మొదలుపెట్టుకుంటే పాత రికార్డులలో ఉంటుంది, దాన్ని కొనసాగిస్తాను. 50 ఎకరాలు ఉన్నాయి, 35 ఎకరాలు. మళ్ళీ మొన్న ధరణి వచ్చిన తర్వాత కొన్ని పోయినాయి, కొన్ని ఉన్నాయి. ధరణి పోయి ఇంకొక వెబ్సైట్ వచ్చింది. ఈ ధరణిలో ఉన్నటువంటి వెబ్సైట్లో దాంట్లో రాయండి రెవెన్యూ అధికారులను, కలెక్టర్ గారిని, మంత్రులను అందరూ కూడా ఆదేశాలు ఇచ్చారు. మినిస్టర్స్ లెటర్ పంపారు రాయండి, ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు అందరూ సూచించారు. ఎవరు సూచించినా కూడా ఇంతవరకు ఈ యొక్క కొత్త వెబ్సైట్లో ఇంకా స్వామివారి పేరు ఎక్కించలేదు. డిజిటల్ సర్వే చేయమని చెప్తే చేశారు. 35 ఎకరాలు తేలింది, కానీ 35 ఎకరాలు స్వామివారి పేరు తేలింది రాయండి అంటే చిన్న కాగితం ఇచ్చారు. ఇదంతా దేవుడిదే. అది దత్తాత్రేయ స్వామి అనుగ్రహం అందరి ఏదో ఉండాలని, పౌర్ణమి రోజు విశేషంగా శ్రీచక్రం ఉందని, 9 చండీ పారాయణములు, 1 చండీ హోమం, ఈ స్వామికి పంచామృత అభిషేకం, అలాగే ప్రతి గురువారం ఈ స్వామికి అభిషేకం, ప్రతిరోజు ఈశ్వరుడికి, కింద స్వామికి 2 పూటల అభిషేకం, కింద స్వామికి 1 పూట, ఈ స్వామికి 2 పూటలు. ఎందుకంటే ఈశ్వరుడికి 3 పూటలు ఎవరైతే పూజ చేస్తారో వారికి అన్నదరిద్రం ఉండదని పురాణాలలో చెప్పబడిన ప్రాతకాలము, మాధ్యాహ్నము, సాయంకాలం ఈ సమయాల్లో శివారాధన ఎవరైతే చేస్తారో వాళ్ళకి దరిద్రం ఉండదు, దోషం ఉండదు, అపమృత్యు దోషం ఉండదు. అందుకోసం ఈ స్వామికి అలా పూజలు చేస్తున్నారు. మరి ఇక్కడ వసతులు, అరకొర వసతులు ఉన్నా కూడా భక్తులు చాలామంది వస్తున్నారు. భక్తులు ఉండడానికి ఒక నిర్మాణం చేస్తున్నారు. గృహం స్లాబ్లు అయిపోయాయి, గ్రౌండ్ ఫ్లోర్ అయిపోయింది, డార్మెటరీ హాల్స్ 2 కట్టారు భక్తులు ఎవరైనా వస్తే పడుకోవడానికి. ఇక పైన కొన్ని రూమ్స్ కట్టాలనుకున్నాం, డబ్బులు లేక అలాగే ఆగిపోయింది. ఆంజనేయ స్వామి ఉన్నారు, ఆయన కొన్ని నీడ ఏర్పాటు చేయాలని దేవాలయం నిర్మాణం చేస్తున్నారు. స్లాబ్ అయ్యింది. ఇక్కడ మానసాదేవిని దొరికినట్టుంది. మానసాదేవి ఉంది, ఆమె కూడా చిన్న నీడ ఏర్పాటు చేయాలి. రోడ్డు సరిగ్గా లేదు. 50 ఫీట్ల రోడ్డు ఉండే గతంలో 10-15 సంవత్సరాలు 2014 పార్కింగ్ చేశారు. ఇప్పుడు అదంతా ఆక్రమించారు. మళ్ళీ మొన్న అందరిని అడిగితే 40 ఫీట్ల రోడ్డు చాలా అని చెప్పి పార్కింగ్ ఇచ్చారు. 25 ఫీట్ల వరకు అక్కడ ఎందుకు దగ్గరికి ఎందుకు వస్తారని ఎవరు అడిగితే వాళ్ళందరూ ప్రతిరోజు పనిచేయాలి. ఇప్పుడు ఈ యొక్క సమయం ఎవరికి ఏ రకమైనటువంటి పట్టాలు, ఏ రకమైన సర్టిఫికెట్ లేదు. ఈ సర్వే నెంబర్లో ఎక్కడో సర్టిఫికెట్ ఉంటే ఇక్కడ వచ్చి కూర్చుంటాడు. ఎందుకంటే గుట్ట కదా, రాళ్ళు ఉంటాయి, 4 రాళ్ళని వలగొట్టాలి, వాడు అక్కడ చిన్నగా తునుకోవాలి. పోనీ వాడికి ఎకరా సర్టిఫికెట్ ఉంటే ఎకరాలో ఉన్నాడా, ఉండాడు. ఎకరా సర్టిఫికెట్ ఉంటే 4 ఎకరాలు కబ్జా పెట్టాడు. ఇవన్నీ ఇక్కడ ఎన్నో సమస్యలు ఈ క్షేత్రంలో ఉన్నాయి. ఈ సమస్యలను అన్నీ కూడా దయచేసి ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు ఈ మీడియా ఛానల్ ద్వారా అందరికీ, అధికారులకు కానీ భక్తులకు కానీ విజ్ఞప్తి చేసేది ఏమిటంటే, నేను నా జీవితాన్ని ఈ క్షేత్రానికి అంకితం చేశాను. జాతస్య ధ్రువోచ్చు నిర్వంజన్మ పురస్కరించాను. నా వయసు ఇప్పుడు 65 సంవత్సరాలు. ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుంది. నేను ఒకే పూట భోజనం చేస్తాను. నాకు దీక్ష 25 సంవత్సరాలు. చెప్పులు వేసుకో, ఏకముక్తం, మోక్షేనం, బ్రహ్మచర్యం ఇలాంటి దీక్షలతో నా జీవనం కొనసాగుతుంది. సరే, నా జీవనం ఉన్నంత కాలం నా వార్తతో 10 రూపాయలు అక్కడి నుంచి ఇక్కడి నుంచి తీసుకొచ్చి ఈ క్షేత్రాన్ని నడుపుతున్నాను. నేను పోయిన తర్వాత ఏమిటి, ఈ క్షేత్రం రూపదీప నైవేద్యాలు లేకుండా వేల పోకూడదు. ఇప్పుడు జరిగినటువంటి క్రతువులన్నీ కూడా ఇంకా 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 పెరగాలి. మార్గశిర మాసంలో బ్రహ్మోత్సవాలు ఉంటాయి. మీరందరూ చాలాసార్లు వీడియోలు వేశారు. స్వామివారి లక్ష్యాన్ని ఇక్కడ ఉన్నటువంటి యొక్క దత్తాచలంలో ఓంకార శబ్దంతో దత్తాచల క్షేత్రంలో వీడియోలో చూపెట్టారు. ఇట్లా ఉండే పువ్వులను కలెక్టర్ గారు దీనిపైన ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఆమెకు కూడా మినిస్టర్ గారి పంపించాను. ఎంపీ గారు కూడా పంపారు. దాని మీద దృష్టి సారించి ఏదైతే 35 ఎకరాలు ఉందో దాన్ని సేవ్ గార్డ్ చేసి దానికి ఏదైనా ఒక రక్షణ కంచె ఏర్పాటు చేస్తే చాలా చాలా దత్తాత్రేయ స్వామి ఆశీస్సులు, మా భక్తుల యొక్క అందరి ఆశీస్సులు ఉంటాయని మా భక్తులు చాలామంది ఈ పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణం 2 ఏళ్ళ నుండి గిరి ప్రదక్షిణం పెట్టాను. ఈ నెల ఉన్నటువంటి
వచ్చే నెల ఉండదు వరం. ఈ నెలలో ఇక్కడి నుంచి తిరుగుతుంటే ఆయన ఏం చేశాడు, పొలం ఆయన పంతులు ఇక్కడి నుంచి తిరుగుతున్నాడు, పంతులు గారు ఇదంతా నేను కబ్జా పెట్టి ఆక్రమిస్తాడేమో అని ఇంకో 10 గజాలు లోపలికి చేస్తున్నాడు. ఇప్పుడు తిరగడానికి కూడా జాగ లేకుండా అయిపోయింది. ఇంతకుముందు గుట్ట చుట్టూ కూడా మంచిగా తిరగడానికి కూడా మొన్న గురు పూర్ణిమ రోజున గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటే ఎత్తులు వంపులు చాలా మంది పడే పరిస్థితి. 500 మంది గిరి ప్రదక్షిణ చేశారు. ఇదంతా దృష్టిలో పెట్టుకోండి. ఈ క్షేత్రం చుట్టూరా మరి ఇంగ్రోడ్ని ఏర్పాటు చేయించి అలాగే సేఫ్ గార్డ్ అంటే ఏదైనా కంచె లాంటిది ఏర్పాటు చేయాలి. రోడ్డు బాగలేదు, గతంలో రోడ్డు ఇస్తామన్నారు, గవర్నమెంట్ ఇవ్వలేదు. ఇప్పుడైనా సరే ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మనం చేయడం ఏమిటంటే ఆయన మాకు శాశ్వతంగా రోడ్డు శాంక్షన్ చేసి ఇవ్వండి. పుష్కరిణి సప్త నదుల సారం ఉంది. పుష్కరిణి నామధారక దత్త తీర్థకుండము అంటారు దాన్ని. ఆ తీర్థకుండాన్ని పునరుద్ధరించండి. నేను నా దగ్గర ఉన్న పైసలు, నేను సంపాదించిన ద్రవ్యం వయసు తర్వాత మీలాంటి పక్కన రూపాయలు ఇక్కడ ఒక 2-3 కోట్ల రూపాయల వరకు వెచ్చించాం చేశాం. గతంలో 7-8 ఏళ్ల క్రితం శాస్త్ర అంటే ప్రతిసారి శాస్త్ర చెంది యాగం చేస్తాను. 2019లో శాస్త్ర చెంది యాగం చేసింది. అప్పుడు మంత్రి గారు వచ్చి రోడ్ ఇస్తానని చెప్పి చిన్నగా ఈ సిమెంట్ రోడ్ వేయించారు. ఆ రోడ్ కూడా ఇవ్వంటే ఇస్తాను అయ్యగారన్నారు, ఇవ్వలేదు. నీటి ఎదురు బాగా ఉంది, ఒకే రోజు నడుస్తుంది, సరిపోవడం లేదని ఒక వాటర్ ట్యాంక్ కట్టుకుంటున్నాను. దానికి అన్నీ విజ్ఞానం. కాబట్టి భక్తులంతా క్షేత్రాన్ని దర్శించాలని పౌర్ణమి రోజు సాయంకాలం, అమావాస్య రోజు సాయంకాలం పల్లకి సేవ. పల్లకి ఇక్కడి నుంచి బయలుదేరి స్త్రీల పల్లకి, పురుషుల పల్లకి 2 పల్లకి ఉంటాయి. ఆ పల్లకి రోగాలన్నీ పోతాయని పిల్లల కోసం ప్రకటించే ఒళ్ళో వేస్తాం. భక్తులంతా వినియోగించుకోవాల్సింది. ఈ విశిష్టమైన పుణ్యక్షేత్రాన్ని దర్శించవలసింది. ఇక్కడ ప్రతి ఒక్కరూ అన్నప్రసాదాన్ని స్వీకరించాలి. ఇక్కడ జరిగే ప్రతి ఉత్సవంలో పాల్గొనాలి. ప్రతి ఒక్కరూ స్వామిని దర్శించాలి. సమస్త భక్తులు ఇక్కడ జరిగే పూజలు ఏమంటే ఒక వ్యక్తి